తాళిబంధం కావాలో తండ్రి కావాలో తేల్చుకో. తండ్రి కావాలనుకుంటే మమ్మల్ని అందరినీ వదులుకోవాలి, మేం కావాలనుకుంటే తండ్రిని వదులుకోవాలి. మాటివ్వమ్మా. అమ్మా, నా కడసారి చూపులకు వస్తానని మాటివ్వమ్మా. అమ్మ మహాలక్ష్మి, ఎలా ఉన్నావు తల్లి? అమ్మా మహాలక్ష్మి, వచ్చావమ్మా? రాకూడదనే అనుకున్నాను నాన్న, కానీ నీ దగ్గర ఉన్నప్పుడున్న సంతోషం ఆనందం ఇప్పుడు లేవు నాన్న. ఏమ్మా, ఏమైంది? నా మనసేం బాలేదు నాన్న, అందుకే నువ్వు రావద్దన్నా వచ్చేశాను. ఎంత పని చేసావమ్మా. ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే బాగోదు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. నా మనసులోని దిగులు బాధ నీ ఒళ్ళో పడుకొని మర్చిపోదావని వస్తే నువ్వు కూడా వెళ్ళిపోమంటున్నావు నాన్న. అమ్మా, అంత కష్టం నీకేమొచ్చింది తల్లి? నువ్వు పంచే అనురాగం, ఆప్యాయత, నిర్మల చూపించే ప్రేమ నాకక్కడ లేవు నాన్న. ఇదిగో ఈ గోరువెచ్చని అనుభూతి కరువైపోయింది. నీ బాధను నువ్వు బయటికి చెప్తున్నావు, నేను లోపలే అనుభవిస్తున్నానమ్మా. ఈ కమ్మని పలకరింపు మాయమైపోయింది. నీ మచ్చలేని మమకారం దూరం అయిపోయింది నాన్న. భగవంతుడా, అత్తవారింట్లో ఎన్ని కష్టాలు పడుతుందో నా చిట్టి తల్లి. ఆదమరిచి హాయిగా నిద్రపోమ్మా. నిజం చెప్పనా నాన్న, ఇంత హాయిగా పడుకుని ఎన్ని నెలలైందో తెలుసా? ఎంతైనా పుట్టినిల్లు పుట్టినిల్లే, మెట్టినిల్లు మెట్టినిల్లే. పిచ్చి తల్లి, ఏమ్మా లేచావు? ఇంక నేను వెళ్ళాలి నాన్న. అమ్మా, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా? ఇంకా కొద్దిసేపు అయినా ఉండమ్మా. తల్లి, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అమ్మా, ఏదో మాట వరుసకన్నాను కానీ నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా అమ్మా? అమ్మా, నాతోనే ఉండమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మహాలక్ష్మి, వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు మహాలక్ష్మి, వెళ్ళొద్దమ్మా. మహాలక్ష్మి, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. ఏంటి నాన్న ఈ కలవరింతలు? మహాలక్ష్మి ఏంటి, వెళ్ళొద్దేంటి? అమ్మా, నన్ను చూడటానికి మహాలక్ష్మి వచ్చింది. ఎంత కష్టంలో ఉందో ఏమో. నా ఒడిలో పడుకొని సేద తీరింది, అంతలోనే వెళ్ళిపోయింది. నాన్న, అక్కని గురించి ఆలోచనలతో ఉన్న నువ్వు అక్కొచ్చినట్టు కలగనుంటావు. కళ? అవును నాన్న, నీకు టాబ్లెట్ ఇద్దామని నిద్ర లేపడానికి వస్తే అక్కనుకొని నువ్వు నా చేతులు పట్టుకున్నావు. అయినా అక్క నువ్వు రావద్దన్నావు కదా నాన్న. తనెందుకు వస్తుంది? అక్క వాళ్ళింట్లోనే ఉంటుంది.
తీసుకో. నువ్వు అక్క గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నాన్న. ఇప్పుడు తనకొచ్చిన సమస్య ఏమీ లేదు. నువ్వు హాయిగా నిద్రపో. నిద్ర కళ్యాణ్, అదిగో మహాలక్ష్మి అక్కడ ఉంది. మహాలక్ష్మి, నువ్వు ఇల్లు వదిలి రావడం తప్పు. మీ అమ్మగారు వద్దనంటుంటే నేనెలా ఉండాలి? అమ్మ అలానకి ఇంకేమంటుంది? నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసావు కదా. వివేక్ మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరైతే ఇలాంటి ఇంట్లో అమ్మాయినా పెళ్లి చేసుకుందని వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. సింధు జీవితం నాశనం అయిపోయేది. వివేక్ సారీ చెప్పు. ఏంటిది కళ్యాణ్, ఇది రోడ్డు, ఇక్కడేం మాట్లాడద్దు. ఏదైనా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. వెంటనే వెళ్ళి ఆటో తీసుకుంటా. అలాగే. చూసావా మహాలక్ష్మి, నేను మీ ఇంట్లో కాలు పెట్టిన మొదటి రోజే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేలా చేశాను. దట్ ఈజ్ వివేక్. నేను కెమెరా పెట్టానంటే నమ్మావు కదూ? నమ్ముతావు. నమ్మావు కాబట్టే డ్రామా బాగా రక్తి కట్టింది. అందరూ నిన్ను సైకో అనుకున్నారు కాదు, అనుకుంటున్నారు. అలాగే అందరూ అనుకోవాలి. నీ మొగుడు నిన్ను పిచ్చిదాని కింద జమ కట్టి నిన్ను హాస్పిటల్లో చేర్పించాలి. నీకు నిజం చెప్పనా, నిన్ను ఫూల్ చేయాలనే నేను కెమెరా పెట్టలేదు. నేను కెమెరా పెట్టాననుకొని వర్షను పిలిపించావు. అంతా నేననుకున్నట్టుగానే చేసావు. నన్ను జైలుకు పంపాలనుకున్నావు. నీ వల్ల కాలేదు. ఈరోజు నేను ఎందుకు ఫస్ట్ నైట్ చేసుకోలేదో తెలుసా? సింధు శోభనాన్ని ఫ్రెష్గా షూట్ చేసిస్తానని నా ఫ్రెండ్కి మాటిచ్చాను. బిజినెస్లో మోసం ఉండకూడదు. ఈసారి నిజంగానే కెమెరా పెడతాను. అప్పుడు నువ్వు అరిచి గింజుకున్నా నీ మాట ఎవ్వరూ నమ్మరు. ఇంతకీ సింధుతో నా ఫస్ట్ నైట్ ఎప్పుడో తెలుసా? రేపు రాత్రి ఇదే సమయానికి. సింధు శోభనాన్ని షూట్ చేసేది రేపే. ఈ నిజం తెలిసినా నువ్వు నన్ను ఆపలేవు. బావా, నువ్వు మహాలక్ష్మి ఆటోలో వెళ్ళండి, నేను బైక్ మీద వస్తాను. నో, మీ ఇద్దరే ఆటోలో వెళ్ళండి, నేను బైక్ మీద ఫాలో అవుతాను. అలా వెళ్తే మా అమ్మ చంపేస్తుంది. అత్తయ్య గారితో నేను చెప్తా గానీ ముందు మీ ఇద్దరు ఆటో ఎక్కండి. రా మహాలక్ష్మి, వెళ్దాం. ఇప్పుడు నేను పట్టుదలతో వెళ్లకుండా కూర్చుంటే వివేక్ తప్పకుండా సింధు శోభనాన్ని షూట్ చేస్తాడు. అలా జరగకూడదు. ఎవరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, సింధుకు అన్యాయం జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే నేను ఆ ఇంట్లో ఉండి తీరాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం రావాలని లేదా? ఇది పంతాలకి పట్టింపులకి సమయం కాదు. రా వెళ్దాం. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వస్తానమ్మా. అలాగే అమ్మా. ఏంటి నాన్న ఖాళీగా కూర్చున్నావు?
ఏముందమ్మా 24 అవర్స్ పేకాడే మాకు వయసు అవ్వలేదు కానీ పేకలకు మాత్రం వయసు అయిపోయింది. అందుకే కొత్త కార్లు పట్టరమ్మని మీ అన్నయ్యని బజారుకు పంపాను. అబ్బో పర్వాలేదే అన్నయ్య ఈ మాత్రమైనా పని చేస్తున్నాడు కదా ఈ మొక్క కొంచెం మీ అమ్మకి చెప్పమ్మా, దానికి అర్థమై చావట్లేదు. అవును కానమ్మాయి, చారాళ్ళ నుంచి నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ కొత్త ఉద్యోగం నీకు ఎలా ఉందమ్మా? నీకు నచ్చిందా? ఆ బంగారపు శ్రీనివాస్ గారు నీకు నచ్చారా? అది ఉద్యోగమా నాన్న? రోజు కార్లో తీసుకెళ్తున్నారు, కార్లో దింపుతున్నారు. అక్కడ నేనేం పని చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. అలాంటి పని లేని పని దొరకనే కదమ్మా నేను మీ అన్నయ్య అరుగు మీద ఖాళీగా కూర్చొని పేకాడుకుంటున్నాము. కానీ నాకు అర్థం కానిది ఒకటే నాన్న, అక్కడ నాకన్నా పెద్ద పోస్ట్లో ఉన్న వారికి కూడా కారు పంపరు. మరి నాకెందుకు పంపుతున్నట్టు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, నీకు ఈ ఉద్యోగానికి సిఫార్సు చేసింది నేను. అందుకే నా ముఖం చూసే నీకు ఈ మర్యాద గౌరవను. అలాగా నాన్న? మరి నేనంటే ఏమనుకున్నావు? ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూడు, నీ లెవలే మారిపోతుంది. అదిగో కారు వచ్చేసింది, పదమ్మా. వెళ్ళొస్తానన్నా. మంచిదమ్మా. ఎక్కండి మేడం. ఆగవాయ్, చూసావా నా కూతుర్నే? ఇన్నాళ్ళు బస్సులో వేలాడుతూ వెళ్ళేది, ఆ మాట వినది, ఎంచక్క మహారాణిలా కారులో వెళుతోంది. నేను నీకెంత అరుగు మీద పేకాట మొగుడినైనా నేనేం చేసిన ఒక లెవెల్లో ఉంటుందో. ఇప్పుడు ఎంత గొప్ప ఉద్యోగం వేయించానో అంతకంటే గొప్ప అల్లుడు తీసుకొస్తాను. నా అల్లుడికి లాంటి కార్లు సుమారు 10కి పైనే ఉంటాయి. రేపా పెళ్లి కూడా అవనే, అప్పుడు తెలుస్తుంది మన గొప్పతనం ఏంటో నీకు. మన అర్హతను బట్టి సంబంధం కలుపుకోవాలి, లేకపోతే అవమాన పడాల్సి ఉంటుంది. సింగినారం జీలకర్ర. నిజానికి మన బానుకు ఆ ఇంటి గేటు ముందు కూడా నిలబడే అర్హత లేదు. అంత మాత్రాన దానికి గౌరవానికి ఏం తక్కువైంది ఇప్పుడు? అదే నా భయం. అర్హతకు మించిన మర్యాద అందుతుందంటే దాని వెనక ఏదో ఆపద ఉందని అర్థం. ఇదో సత్యకాలం మనిషి, తను సోపాడుతూ మమ్మల్ని సోపాడనివ్వదు. ఎవరలా పోతే మనకేంటి? నేను మాత్రం కోటీశ్వరుడికి వియ్యంకుడు కాబోతున్నాను. అన్నట్టు పేకలకి వెళ్ళిన వీడేడి? తొందరగా రారా పుత్రరత్నమా, టైం విలువ అస్సలు తెలియదు ఈ కలపకురాలకి. ఏంటిది? మోతార్గన్ డ్రైవర్, ఇదెవరిది? అరే ఇది వేణుబాబుది. ఓహో, వేణుబాబు గారు నిన్న ఈ కారులో వెళ్ళారు. పాపం మర్చిపోయి ఉంటారు. వేణుబాబు గారు మౌతార్గన్ వాయిస్తారా? చాలా బాగా వాయిస్తారు మేడం. కష్టాల్లో ఉన్నా సంతోషాల్లో ఉన్నా ఆ మౌతార్గానే వాయిస్తారు. అవును, ఇంత డబ్బుండి ఆయన కష్టమేంటి? అదేంటమ్మగారు, డబ్బున్నంత మాత్రాన కష్టాలుండవా? ఆయన మనిషే కదా. అంత డబ్బుండి ఆయన కష్టమేంటా అని ఆశ్చర్యంగా ఉంది. ఎంత చెట్టుకంత గాలి అన్నట్టు ఆయన కష్టాలు ఆయనవి. పాపం వేణుబాబు గారు మాత్రం చాలా మంచివారమ్మా. మరి అంత మంచి ఆయనకి ఆ తాగుడు అలవాటేంటి? అదేనమ్మా ఆయన దురదృష్టం. శ్రీనివాస్ బాబు గారికి ఆయన భార్య అంటే ప్రాణం. వేణుబాబు పుట్టగానే ఆమె చనిపోయింది. ఆయన భార్య చనిపోవడానికి వేణుబాబే కారణమని శ్రీనివాస్ బాబు గారికి వేణుబాబు గారి మీద కోపం. అందుకే పసిబిడ్డగా ఉన్న వేణుబాబు గారిని దగ్గరకు తీసుకోలేదు, కనీసం తాకనైనా లేదు. అప్పటి నుంచి పనివాళ్లే వేణుబాబు గారిని పెంచారు. చిన్నతనం నుండి వేణుబాబు గారికి నిజమైన ప్రేమ దొరకలేదమ్మా. అవును, దానికి ఈ తాగుడికి సంబంధం ఏంటి? అదో పెద్ద కథమ్మా. వేణుబాబు గారి మనసు పెద్ద గాయమైంది. ఆ పుండు ఇంకా ఆరకుండానే పచ్చిగానే ఉంది. ఏంటా కథ? మనం ఇంటికి వచ్చేసామమ్మా, తర్వాత చెప్తాను. డ్రైవర్ మేడం. ఈ మౌతార్గన్ వేణుబాబుకి ఇచ్చే. లేదు మేడం, నేను ఈరోజు సొంత పని మీద బయటికి వెళ్తున్నాను మేడం.
మీరే ఎలాగో అలాగా దాన్ని వేణుబాబు గారికి ఇవ్వండి. సరే నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయాలా? నువ్వు చేసిన సాయం చాలు తల్లి. ఏదో కొత్త అల్లుడు మాకు తోచిన విధంగా మర్యాద చేసుకుంటున్నావు. మధ్యలో నువ్వు వేలెట్టి దాన్ని చెడగొట్టకమ్మా. ఇదిగో, వద్దని చెప్తే వినవే. ఎవరైనా సుఖంగా సంతోషంగా ఉంటే చూడలేవు. అయినా నీ కొంట్లో బాగాలేదు. దాంట్లో కాస్త కారం ఉప్పుగానే ఎక్కువ వేసావనుకో, మేము తర్వాత తినలేక చావాలి. మా ఏడుపేదో మేము ఏడుస్తాం. నువ్వు తొందరగా దయచేయి, వెళ్ళు. అరే